జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇప్పటి వరకు చాలా మందికి కూడా తెలియనటువంటి ఒక రహస్యాన్ని సుప్రీంకోర్టు బయట పెట్టింది ఇంతకు ఏంది ఆ రహస్యం ఏంది ఆ కథ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు 100% నచ్చుతుంది డౌటేలే ఇక అసలు విషయంలోకి వెళ్లే ముందు మనం మన స్వాతంత్ర్య సమరయోధుడైనటువంటి వీర సావర్కర్ గారి గురించి మనం తెలుసుకోవాలా మన వీర సావర్కర్ గారు 1883లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జన్మించారు అప్పట్లో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సంగతి మీకు కూడా తెలిసిందే ఇక స్వాతంత్రం కోసం ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీర సావర్కర్ గారు పోరాటం చేయడం ప్రారంభించారు ఆయన ఉన్నాడు కదా ఆయన గాంధీ అని చెప్పేసా ఆ గాంధీ లాగా శాంతి మంత్రాలు జపించకుండా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇస్తూ ప్రజలలో స్ఫూర్తిని నింపుతూ చైతన్యం తీసుకొస్తూ భారతీయులలో ఈ స్వాతంత్ర కాంక్షను రగిల్చేవాళ్ళు అనమాట అందుకే బ్రిటిష్ వాళ్ళు మన వీర సావర్కర్ అంటే భయపడిపోయినారు ఇప్పుడు అదేదో ఒక డైలాగ్ ఉంటుంది ఒక శాంప మీద కొడితే రెండో శాంప చూపిపోయినాయి అంటే ఇప్పుడు మొన్న ఈ కాశ్మీర్లో వాళ్ళు వచ్చి దాడి చేసిపోయినారు అంటే మన మంచితనం నిరూపించుకునేదానికి ఏమైనా కూడా మేము సిద్ధంగానే ఉన్నాం చంపితే చంపినారు 26 మందినే కదా చంపినారు అయితే ఏమవుతుంది మేము ఈసారి 50 మంది చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాం మేము 100 మంది అయినా చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాము మళ్ళా రండి మళ్ళా కావాలంటే సంపుతురు ఏదా మీ హింస గెలుచాదో మా ఆలోచనలు గెలుస్తాయని చెప్పేసి ఏమన్నా ఆ మరి చెప్పగలుగుతారా ఎవరన్నా చెప్పగలుగుతారా అంటలే మరి దీనికి దానికి పెద్ద తేడా ఉన్నది ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలంటే అంటే మన శాతగా డిచ్చిగాళ్ళం అని చెప్పే కదా దానికి అర్థము అంతేనా కదా నేను ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలా ఈ మహాభారత యుద్ధం జరిగే సమయంలో అర్జునుడు ఏం చేశాడు నాయన గొత్తలు ఉండేదంతా మా అన్నదమ్ముళ్ళు మా సినాయన గారు మా పెదనాయన గారు మా తాతలు మా మామలు వాళ్ళంతా నేను ఎట్ట సుచ్చా వాళ్ళని చంపేది అని చెప్పి మాట్లాడితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పినాడు నువ్వు ఇవన్నీ ఆలోచించగాకు ఇవన్నీ ఆలోచించి అప్పుడు నువ్వు శాతగానుడు అవుతావు ధర్మం ఏ వైపు ఉంటే ఆ వైపు మనం నిలబడాలా ధర్మం కోసం మన భేదం లేకుండా నువ్వు యుద్ధం చేయాలని చెప్పినాడు అవునా కదా అప్పుడు రియలైజ్ అయిపోయి అర్జునుడు యుద్ధం చేసి మొత్తాన్ని అయితే ధర్మాన్ని గెలిపించినాడు ఎవరైతే ఆవతలు ఎవరైతే ఈ కౌరవ సేన ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా పోయినారు అవునా కదా అలాగే ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళను వాళ్ళు ఏ విధంగా అయితే మనల్ని హింస పెడతారో ఏ విధంగా అయితే మనల్ని నరకయాతనకు గురి చేశారో లేనిపోని పనులన్నీ చెప్పి మన వాళ్ళంతా కూడా పీక తిన్నారో మన దేశ సంపద అంతా కూడా లూటి చేశారో మరి అలాంటి వాళ్ళను నేను అహింసా మార్గంలో నేను అదో సత్యాగ్రహం చేస్తాను నేను ఇక్కడ డాన్స్ చేస్తాను అక్కడ పాట పడతాను ఇక్కడ ఫ్లూట్ ఉత్తానంటే కుదురుతుందా దబ్బాల పట్టుకొని వంగేయాలంటే అదే మారిగా చేసినందుకే వీళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయినారు వీర సావర్కర్ గనక బయట ఉంటే ఇక తమ పని ఖతం అయిపోయినట్లే అని చెప్పేసి భావించేటువంటి అప్పటి బ్రిటిష్ పాలకులు వీర సావర్కర్ గారికి 50 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు అది కూడా మన దేశ ప్రధాన భూభాగానికి దూరంగా ఉండేటటువంటి అండమాన్ దీవులకు పంపించారు ఈ అండమాన్ దీవుల్లోని సెల్యులర్ జైల్లో మన వీర సావర్కర్ గారిని నిర్బంధించారు ఈ సెల్యులర్ జైలునే కాలాపాని జైలు అని కూడా అంటారు ఈ సెల్యులర్ జైలు అంటే ప్రత్యక్ష నరకం అనమాట ఇంకా నువ్వు సావబనిలే ఆడుంటే చాలు అంతే అంతకు మించి అనిపించాలి ఈ జైల్లో శిక్ష అనుభవించడం కంటే చనిపోవడం మేలు ఏది అన్ని విధాలుగా అంత భయంకరంగా ఉంటది సరే ఇకపోతే మన సావర్కర్ గారు కొన్ని దశాబ్దాల పాటు ఆ జైల్లోనే కాలం గడిపినారు కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కూడా ఈ స్థాయిలో శిక్షలు అయితే పడలా ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా అండమాన్లోని ఈ సెల్యులర్ జైలుకి అయితే పోలా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మన భారత భూభాగంలో ఉన్నటువంటి అది కూడా అన్ని వస్తువులు ఉండేటటువంటి అగా ఖాన్ ప్యాలెస్ లాంటి జైలులో ఉంచినారు అది కూడా నెలకు 200 రూపాయల పెన్షన్ ఇస్తా అప్పట్లో 200 రూపాయలు అంటే ఏందనుకున్నారు ఇప్పుడు లక్షలే 100,000 కూడా కాదు ఇప్పట్లయితే ఇంకా లక్షలే నేను చెప్పేది నిజం మీరేమన్నా కావాలని ఏమైనా చెప్తున్నాడో ఇడేమన్నా అనుకుంటారేమో 100 కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి హిస్టరీ ఒకసారి పరిశీలించండి నేను చెప్పేది అయితే వాస్తవం గాంధీకి కూడా ఎవరా మహాత్ముడు అని చెప్పుకుంటారు చూడు ఈ గాంధీకి కూడా నెలకు 200 పెన్షన్ ఇస్తూ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆగా ఖాన్ ప్యాలెస్ లో అరెస్ట్ చేసి పెట్టారా నిజం చెప్పాలంటే అసలు ఇది జైలు శిక్ష కానే కాదు ఎట్టవుతుంది నీకు సకల సౌభాగ్యాలు అన్ని కల్పించి ఆడంతా కూడా అన్ని వస్త్రాలు కల్పించి నీకు నెల డబ్బులు ఇచ్చా నువ్వు కాల్చంటే అన్ని చేస్తా ఉంటే ఏంది ఇంకా దాని జైలు అంటారా లేకపోతే డ్రామా అంటారా ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా నాకేం వద్దు నాకు ఒళ్ళు మీద నాకు కొట్టే అవసరం లేదని చెప్పి గోసు ఒకటి కట్టుకొని పైన ఏదో వేసుకొని 2 చేతులు వేసుకొని పోతా ఉన్నాడు కదా ఈయనకి ఏం అవసరం నెలకు 200 రూపాయల 5 అప్పట్లోనే
ఏం అవసరం అంటాలే? నేను చెప్పేది ఏమన్నా తప్పు అయితే మీరే మాట్లాడండి. ఏం అవసరం నీకు స్వాతంత్ర కాంక్ష తప్పితే అది కూడా అహింసా మార్గంలో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలనుకున్నాడు నువ్వు. నీకు ఈ అన్ని వస్తువులు కలిగినటువంటి ఈ జైలుతో నీకు పనే ఉండాలి, నెలకు 200 రూపాయలతో నీకు అవసరం ఉండాలి, ఒలి మీద సొక్కా కూడా వేసుకోకపోతే నువ్వు, నీకెందుకు ఇవన్నీ కూడా? కానీ మన వీర సావర్కర్ గారు నరకం అనుభవించాడు. అలాంటి వీర సావర్కర్ గారి గురించి మన 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు నోటికి వచ్చిన వాగుడంతా కూడా వాగినాడు. వీర సావర్కరు బ్రిటిష్ వాళ్ళకు అమ్ముడు పోయినాడని, వీర సావర్కరు బ్రిటిష్ వాళ్ళకు ఊడిగం చేసినాడని, వీర సావర్కరు అసలు దేశభక్తుడే కాదని, స్వాతంత్ర సమరయోధుడు అసలే కాదని, అసలు వీర సావర్కర్ కు స్వాతంత్రోద్యమంతో సంబంధమే లేదని చెప్పి పేర్కొంటా రాహుల్ గాంధీ నోటికి వచ్చిందల్లా మాట్లాడినాడు. అంటే ఇప్పుడు మేం కదా చేసినట్టు, మా తాత వాళ్ళు చేసినట్టు అందరూ కూడా అదే మాట చేస్తారనుకుంటే ఎట్ట? అది తప్పు కదా? తప్పా కాదా అంటాలి. దీంతో ఈ 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ పైన అలహాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ అలహాబాద్ కోర్టు ఎక్కడ ఉండాలంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇక ఉత్తరప్రదేశ్ అయితే కష్టం అని చెప్పి భావించేటువంటి ఈ తెలివైనోడు రాహుల్ గాంధీ ఈ కేసును ఛాలెంజ్ చేస్తా సుప్రీంకోర్టుకు పోయినాడు. ఏది నేను మాట్లాడినటువంటి నిజాలే కదా, నేను ఏది చెప్తే అదే కదా పర్ఫెక్ట్, అదే కదా వాస్తవము, నాకేదో న్యాయం చేయమని చెప్పి నేను మాట్లాడిన మాటని కూడా వాస్తవం అని చెప్పి నాకు ఏదో ఒకటి సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినాడు. ఈ కేసును స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు నిన్న ఈ కేసు తీర్పు సందర్భంగా కొన్ని సంచలన రహస్యాలను బయటపెట్టింది. అదేందయ్యా అంటే సుప్రీంకోర్టు తీర్పునిస్తా మొదట రాహుల్ గాంధీకు కఠినమైనటువంటి వార్నింగ్ ఇచ్చింది. రాహుల్ గాంధీ వీర సావర్కర్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపట్టింది. స్వాతంత్ర సమరయోధులను అపహాస్యం చేయొద్దని రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు అయితే మందలించింది. దీంతో పాటుగా సుప్రీంకోర్టు ఈ కేసు పైన వ్యాఖ్యానిస్తా ఆ రోజుల్లో ఎవరు ఆయన ఉన్నాడు కదా, మహాత్ముడిని పిలిపించుకునే ఆయన ఆ గాంధీ కూడా బ్రిటిష్ వాళ్లకు లేఖలు రాసేవాడు అన్న విషయాన్ని సుప్రీంకోర్టు అయితే బయటపెట్టింది. అంతేకాకుండా ఈ బ్రిటిష్ వాళ్లకు ఈ గాంధీ రాసినటువంటి లేఖల్లో చివరిలో లాస్ట్లో మీ విశ్వసనీయ సేవకుడు అని చెప్పి రాస్తా ఉన్నాడంట. అంటే మనం ఏదైనా లెటర్ రాసేటప్పుడు మీ విధేయుడనో లేకపోతే మీ విద్యార్థి అనో మీ స్టూడెంట్ అనో ఇట్లా రకరకాలుగా రాస్తారు కదా, ఇట్లా మీ అభిమాననో ఆ విధంగా మీ విశ్వసనీయ సేవకుడు అని చెప్పేసి రాస్తా ఉన్నాయంట. అంటే దానికి అర్థమైంది అంటే వాళ్ళు రూలర్స్ ఈయన వాళ్ళకి సేవకుడా? ఇంక ఇప్పుడు చేసిందంతా ఈ పత్యాపారం అంతా ఏంది ఇదంతా అంటానే? అంటే ఎవరిని ఎదవన చేద్దామని నాకైతే అర్థం కావడంలే. మీకు ఏమైనా క్లారిటీ వచ్చింటే ఒకసారి కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ విషయం మన దేశంలో ఉన్నటువంటి 99% మంది ప్రజలకైతే తెలియదు. అంటే చూడండి, ఎవరి మీదైతే స్వాతంత్రం కోసం పోరాడుతున్నాడని చెప్పేసి మనకు గాంధీజీ చెప్పినాడు అంటే ఆ లెటర్లలో మీ విశ్వసనీయమైన సేవకుడు అని చెప్పేసి సంతకం చేసేవాడంట. ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. అంటే బ్రిటిష్ వాళ్ళకు భయపడి గాంధీజీ అలా రాసి ఉండొచ్చు అనుకుందాం, కానీ ఈ విషయాలు రాహుల్ గాంధీకి తెలియవు. నిన్న ఈ విషయాలను ఈ సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పేంత వరకు చాలా మందికి కూడా తెలియదు. ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు అయితే మంచి పని చేసింది. అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్లో చాలా మంది ఉంటారు న్యాయమూర్తులు, ఒకరే ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు కూడా రకరకాలుగా ఉంటాయి. వాళ్ళుగానే పోయినారనుకో వాళ్ళు ఒక బోర్డుకో మద్దతునిస్తారో చాలా వాటికి ఇప్పుడు ఈ తీవ్రవాదుల కోసం అర్ధరాత్రిలో షట్టర్లు తెరిచి ఈ మధ్యంతర ఉత్తర్వులన్నీ ఇస్తారు, ఇటన్నీ కూడా చేస్తారు. కానీ వాళ్ళలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా న్యాయంగా ధర్మబద్ధంగా ఆలోచన చేసేవాళ్ళు, తీర్పులు ఇచ్చేవాళ్ళ. ఏదో ఈ కేసు అలాంటి వాళ్ళ దగ్గరికి పోయినట్టున్నది. మన టైం బాగుండి వీర సావర్కర్కి సర్టిఫికేట్ రాకూడదని చెప్పేసి ఏదో భగవంతుడు రాసి పెట్టున్నాడు కాబట్టి ఇదిగో ఇలాంటి తీర్పు అయితే వచ్చింది. కానీ వీర సావర్కర్ గారికి గాంధీజీకు చాలా తేడా ఉండాలి. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అదైతే వాస్తవమే. వీర సావర్కర్ గారు గాంధీజీ లాగైతే చేయలే. బ్రతికి ఉన్నంతకాలం పులిలాగా, నిజమైన భారతీయులాగా, భారతమాత బిడ్డలాగా బతికినాడు. అవునా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.